ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు ఢిల్లీలో పర్యటిస్తున్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యల గురించి కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లామని అచ్చెన్నాయుడు తెలిపారు. రాష్ట్రంలో మామిడి రైతులను ఆదుకోవాలని కేంద్రం సబ్సిడీ కల్పించామని కోరామన్నారు. అటు మామిడి పండ్లను ఫ్యాక్టరీలు కొనేలా చర్యలు తీసుకోవాలని కోరినట్టుగా స్పష్టం చేశారు. ఈరోజు ఉదయం 7:30 గంటలకి వ్యవసాయ శాఖ మంత్రి గారికి కలిసాం. 3 ఇష్యూస్ని ఆయన దృష్టిలో పెట్టాం. సానుకూలంగా స్పందించారు. ఒకటి, నిన్ననే నేను మీ అందరి దృష్టిలో పెట్టాను. ఏదైతే ఉమ్మడి చిత్తూరు జిల్లా, అన్నమయ్య జిల్లాలో మ్యాంగో ఇష్యూ, తోతాపురి మ్యాంగో ఈ సంవత్సరం బంపర్ క్రాప్ రావటం వల్ల ధరలు బాగా తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం వైపు చూడకుండా రాష్ట్ర ప్రభుత్వమే 2 months ముందు ఒక నిర్ణయం తీసుకొని ఒక ధరను ఫిక్స్ చేసి ₹8 ఫ్యాక్టరీస్ వాళ్ళకి కొనమని చెప్పాం. ₹4 ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం రైతులకి సహాయం అందించి యాక్టివిటీ అంతా ముందుకు నడిపిస్తున్నాం. అయితే ఆ ₹4లో 50% కేంద్రం భరిస్తే రాష్ట్రానికి కొంత ఊరట కలుగుతుంది. తప్పనిసరిగా కలిగించమని మంత్రి గారికి చెప్తే పాజిటివ్గా స్పందించారు. 1-2 రోజుల్లో నిర్ణయం వెల్లడిస్తామని చెప్పి మంత్రి గారు చెప్పిన విషయం తెలియజేస్తున్నాను. ఈరోజు ఉదయం 7:30 గంటలకి అటు ఏపీ ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటోందని, అందుకు సంబంధించిన ప్రతిపాదనలు శివరాజ్ సింగ్ చౌహాన్ వద్ద ప్రతిపాదనలు పంపామని చెప్పారు. అలాగే ఆయనకి స్ప్రింక్లర్ విషయంలో కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక పెట్ ప్రాజెక్ట్ కింద ఈ యొక్క డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ని ఎంతో కాలంగా ఆయన ప్రమోట్ చేసుకుంటూ ముందుకొచ్చారు. కానీ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి కాలంలో రైతుల్ని పట్టించుకోలేదు, వ్యవసాయాన్ని పట్టించుకోలేదు, ఈ డ్రిప్ ఇరిగేషన్ ఇలాంటివి ఏవి కూడా పట్టించుకోకపోవడం వల్ల అనేక చిక్కుముళ్ళు అనేవి కేంద్ర ప్రభుత్వంలో ఏర్పడ్డాయి. ఆ చిక్కుముళ్ళు ఎప్పడానికి ఇప్పుడు అన్ని రకాలుగా ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం ప్రయత్నం చేసి రైతులకి ఎంతవరకు సహాయం అందించగలిగితే, అది రాష్ట్ర ప్రభుత్వం వల్ల కావచ్చు, కేంద్ర ప్రభుత్వం వల్ల కావచ్చు, ఎక్కడా కూడా రైతుకి బాధ కలగకుండా ఎలాంటి ఇంటర్వెన్షన్ కావాలన్నా అన్ని రకాలుగా ప్రయత్నాలు కేంద్ర ప్రభుత్వం అలాగే రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. సంతోషం ఏంటంటే శివరాజ్ సింగ్ చౌహాన్ గారి ముందు ఏ విషయం ప్రస్తావించినా సరే ఆయన కూడా రైతు పక్షపాతి మంత్రి, ఏ విషయం ప్రస్తావించినా ఆయన వరకు అడిషనల్గా సపోర్ట్ చేయడానికి ముందుకొచ్చి ఆంధ్రాకు సంబంధించినటువంటి ఇష్యూస్ అన్నీ కూడా మరి సానుకూలంగా దానికి ముందుకు నడిపిస్తామని ఆయన కూడా తెలియజేయడం జరిగింది.